తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అండ్ ఒక బావమరుదులు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది కదా. సో ఇక అది మాకు చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ మేము కోర్టు కంటే ఒక ముందు 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో మా కోర్టుతో ఇంకెక్కువ క్లోజ్ అవ్వం. మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో అది అందులో కెమిస్ట్రీ కోసం ఏమి వర్క్ చేసింది ఏం లేదు. మేము జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. యాక్చువల్గా మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నారు, మేము కోర్టు కంటే ముందు 2 years ముందే ఫ్రెండ్స్ అని చెప్పేసి. అసలు ఫస్ట్ మీటింగ్ మీ ఇద్దరిది ఎక్కడ ఎలా జరిగింది గుర్తుందా మీ ఇద్దరికి? ఆఫ్ కోర్స్ నా బర్త్డే రోజు డిసెంబర్ 2022 యా అప్పుడు కలిసారు రోషన్ ఫస్ట్ టైం. అంటే ఎలా కలిసారు? బర్త్డే రోజు ఎందుకు నేను కలిసారు? ఫోన్ చేసి పిలిచండి అంతే. ఫోన్ చేసి పిలవాలంటే అంతకు ముందు పరిచయం ఉండాలి కదా. అదే అంటే బేసిక్ గా ఇంతకు ముందు ఇద్దరం చైల్డ్ యాక్టర్స్ కదా. సో మాకు అది ఎలా పరిచయం ఏమో ఐడియా లేదు. బట్ యు నో వి బికేమ్ ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం. సో వన్ ఫైన్ డే ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం. బట్ యు నో ఆ రోజు బర్త్డే రోజు వీలయ్యి ఆ రోజు అలా కలవడం జరిగింది అంతా. ఓకే. అండ్ శ్రీదేవి గారు, మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మామూలుగా చాలామంది ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు కానీ చాలామంది రీల్స్ చేసుకునే అమ్మాయిల్ని యాక్టర్స్గా మార్చొద్దు, వాళ్ళకి ఛాన్సులు ఇవ్వద్దు, రీల్స్ వేరు యాక్టింగ్ వేరు, ఇలాంటి ఒక బలమైన అభిప్రాయంతో ఉంటారు. మీరు దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎంతవరకు వ్యతిరేకిస్తారు? వ్యతిరేకించే అంత నేనేం చెప్పలేను. మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అంటే నేను యాక్చువల్లీ కోర్టులో సెలెక్ట్ అయింది అయితే రీల్స్ త్రూ. బట్ నేను ముందు నుంచి నేను కిరాక్ కిడ్స్ అవన్నీ షో చేశాను. నేను ఎప్పుడైతే 10th 8th ఈ క్లాసెస్ లో నేను రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. సో అంతకు ముందు నుంచి నేను చిన్న చిన్న సినిమాలు చేశాను. బట్ అంత ఏమంటారు గుర్తు పెట్టుకునే అంత క్యారెక్టర్స్ కావు. సో రీల్స్ ఏదో మామూలు రీల్స్ అది ట్రెండ్ చేశారు అంతే. మామూలు రీల్స్ ఏంటండి, 7 లక్షల మంది పైగా మీకు ఫాలోవర్స్. అవును, బట్ అంటే ఈ గోదావరి వైపు రీల్స్ చేయడం అలా చేసేదాన్ని. బట్ అది కోర్టులో జగదీష్ గారు చూసి అప్పుడు తీసుకుంది. దట్స్ ద స్టోరీ. అసలు రీల్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది అదే. సో కోర్టులో నన్ను రీల్స్ చూసుకుని తీసుకున్నారు. ఓకే. సో బట్ ఎలా యాక్టింగ్కి వచ్చేది కష్టం అవ్వలేదా? కష్టం అంటే అయ్యో కష్టమే అసలు. అంటే ఫస్ట్ నేను 30 days నేను ఒక 1 month అలా నేను క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు మన వర్క్ షాప్ చేసాం. వర్క్ షాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకున్నాను కోర్ట్కి. ఓకే. సో ఈజీ అయింది ఆయన వల్ల. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు దాకా మీరు వర్క్ చేసినది కూడా చాలా కంఫర్ట్గా ఉండే ఎన్విరాన్మెంట్లోనే వర్క్ చేశారు. నాని గారి ప్రొడక్షన్ అయితే కోన వెంకట గారి ప్రొడక్షన్లో అయితే వెరీ గుడ్. అంటే వాళ్ళిద్దరు కూడా సినిమా తప్పించి వాళ్ళకి వేరే ఏం తెలియదు. కోన గారి బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. ఇంకా నాని గారి గురించి అయితే అందరికీ తెలుసు. సో చాలా కంఫర్ట్గా ఉండే ప్లేస్లోనే వర్క్ చేశారు. ఇది కాకుండా నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఇండస్ట్రీలో మీకు? ఇప్పుడు నేను ఒక 2 తమిళ సినిమాలు చేస్తున్నా. సో ఆ ఇద్దరి బ్యానర్స్ లో కూడా చాలా చాలా కంఫర్ట్. 2 వచ్చే సినిమా నాకు తెలియదు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలంటే. ఎలా ఉన్నా అంటే అది ఇబ్బంది కలిగిస్తే ఆబ్వియస్లీ ఇది చేస్తాం. బట్ ఇప్పటికి వచ్చి నేను ఫేస్ చేసింది అయితే ఎవరు అసలు అలా లేరు. ఓకే. అండ్ మీ ఇద్దరు కూడా ఒక సక్సెస్ తర్వాత వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. సో చిరంజీవి గారు చెప్పింది మీకు ఇద్దరికి ఇప్పటికీ మైండ్లో ఉంది, ఆయన ఇచ్చిన సలహా ఏంటి? అది నీ మనసులో దాచిపెట్టుకుంటారండి. ఏం చెప్పారు ఆయన? నీ హార్ట్ ఏంటి ఇందులో కొట్టేసుకుంటుంది? బిగ్ ఫ్యానా? ఆయనకి చాలా ఇష్టం. ఏం చెప్పారు? యాక్చువల్లీ ఆయన చెప్పింది కూడా నేనే వీడియో తీసాను, రికార్డ్ చేసింది. సో ఆ రోజు వెళ్తున్నా, అప్పటి నుంచి వాడు ఫుల్ టెన్షన్ అనమాట. అయ్యో ఏం మాట్లాడా, ఆయన చూస్తే నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోతా అన్నట్టు. సో నేను వెళ్ళినప్పుడు ఆయన షర్ట్ మీద ఆటోగ్రాఫ్ రాస్తున్నారు. సో అది నేను నార్మల్గా ఫోటో తీస్తున్నా, సరే వీడియో క్యాప్చర్ చేద్దామని స్టార్ట్ చేసా. అప్పటి నుంచి చెప్తున్నా, అప్పటి నుంచి ఆయన చేశారు. సో అంటే బేసిక్గా దాని తర్వాత ఆయన అంటే సార్తో కూర్చొని మాట్లాడేటప్పుడు కానీ అంతా నాకు బేసిక్గా అదంతా ఏదో ఒక డ్రీమీ ఫీల్ లా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. ఆయన చెప్పిన కళ్ళమే ఒకటే అంటే మీరు ఆయన ఏం చెప్పారు అని గుర్తుపెట్టుకోమంటున్నారు. బట్ ఆయన కలిసి అలా చూస్తూనే ఉండిపోయాము. అలాగే ఉన్నాం. చాలా మాటలు చెప్పారు. లైక్
ఒక మాట అన్నారు, యా ఐ రిమెంబర్. ఒక రోజు ఆయన వెళ్ళి మీ అందరం ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందరి గురించి ప్రే చేసిన తర్వాత ఎంత చిన్న న్యూయన్స్ పట్టుకున్నారంటే సార్, కోర్ట్ ఫిల్మ్ షూట్ చేసేటప్పుడు ఒక మెయిన్ సీక్వెన్స్ ఏదైతే 16 నిమిషాలు ఏం చేస్తారు అన్న సీక్వెన్స్ లో పెళ్లి మండపం పైకి వెళ్ళాక ఎంత జగదీష్ అన్న ఆ, ఇటు సైడ్ ఒక ఫ్రేమ్, అటు సైడ్ ఒక ఫ్రేమ్ పెట్టారు. ఎందుకంటే ఒకటి సీసీ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఈ ఫ్రేమ్, రెండు పెట్టారు. అండ్ జగదీష్ అన్న చెప్తున్నారు, రోషన్ నువ్వు ఇప్పుడు ఏదైతే మీ ఇద్దరు అంటే మా ఇద్దరికి ఏదైతే మీరు చేస్తున్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్, ఎందుకంటే వేరే యాంగిల్లో కూడా చేయాలి అన్నట్లు, సేమ్ హ్యాండ్ యాక్షన్ దాన్ని ఓకే అని అన్నాం. బట్ నాకు కథ తెలుసు కదా, కథలో ఏంటి నేను లోపలికి వెళ్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఫీల్ లైక్ ఏదో జరుగుతుందన్న ఇది, బట్ ఎండింగ్ కి మనం వేరే సర్ప్రైజ్ చేస్తున్నాం అని అది నాకు మనసులో ఉండింది, అది నాకు తెలుసు. సో అది నేను ఎవరికి చెప్పకుండా నేనేం చేశానంటే వాళ్ళకి ఇంకెక్కువ ఎక్సైట్మెంట్ కోసం వెళ్తూ వెళ్తూ అలా గ్రిల్ మీద చెయ్యేసి కింద చూసి లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసి లోపలికి వెళ్తా. ఇది అసలు ఎవరికి చెప్పలేదు బేసిక్ గా. సో నాకు నేను అలా ఫ్రీ ఫ్లో లో చేసుకున్నా. అది చిరంజీవి గారి నోటి నుండి విన్నాను నేను. యా, అంత చిన్న పర్టికులర్ పాయింట్ వెళ్ళిపో, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఆ దాని మీద చూసి ఎందుకు వేసావు చెయ్యి అని అన్నారు. అయ్యో సార్, రిప్లై ఇచ్చారు మీరు? నేను నవ్వుతూనే ఉన్నాను సార్. అంటే దాని దగ్గర నాకు ఏం ఆన్సర్ లేదు, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ కలోకియల్. నాకు కథ ఐడియా ఉంది, ఆ సిచ్యువేషన్ లో ఆడియన్స్ ఎలా చూస్తారు ఆ సినిమాని. ఆ టైంలో నేను ఏదన్నా చిన్న కథకి ఏమి ఇబ్బంది అవ్వకుండా ఏదో చిన్న ఎక్సైట్మెంట్ పెంచొచ్చేమో అన్న ఫీలింగ్ తో ఆ గ్రిల్ మీద చెయ్యేసి అలా చూస్తాను. వెళ్తే వెళ్ళావు కానీ తొంగేందుకు చూసావయ్యా అని అన్నా. సో యాక్చువల్ గా మీకు ఒక విషయం చెప్పాలి, చిరంజీవి గారు ఊరకనే అడగలేదు, దాని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా, ఆ సినిమాలో 5 మంది హీరోలు, మన ఊరి పాండవులు అని చెప్పి ఫస్ట్ సినిమా కాకపోయినా హీరోగా మన ఊరి పాండవులు అని చెప్పి ఒక సినిమా. దాంట్లో అందరూ పనికి వెళ్తారు, పనికి వెళ్ళినాక భోజనానికి రావాలి, ఒక తర్వాత ఒకరు కాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. మిగతా ఒక అతను కాలు కడుక్కుంటున్నారు, మిగతా 3 అట్లా నిలబడుతున్నారు. వెనక ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ పైన పడిన దుమ్ముని దులుపుకుంటున్నాడు, ఆ గడ్డి దులుపు. ఆ డైరెక్టర్ చెప్పాల, అది ఆయన వేసుకొని ఆ పని చేసి వచ్చారు కదా, పని చేసినప్పుడు తల మీద ఒంటి మీద డస్ట్ ఉంటుంది కదా, అది దులుపుకుంటున్నాడు. మిగతా 3 ఆ పని చేయాల, ఇంకో వ్యక్తి ఆ పని చేయాల, చిరంజీవి గారు ఆ పని చేశారు, డైరెక్టర్ గారు అది పట్టుకున్నారు. అంటే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడం. సారు అది గమనించి అందుకు అడిగారు మిమ్మల్ని నాకు తెలిసి. ఆయన ఒక మాట అన్న, ఆయన ఒక సజెషన్ ఇచ్చిన చాలా పెద్ద అర్థం ఉంటుంది, ఊరకనే. అండ్ ఇంకోటి, మీ డాన్స్ గురించి కూడా చాలా స్పెషల్ గా మాట్లాడారట. అవును, డాన్స్ గురించి మాట్లాడారు. దాని తర్వాత ఏదైతే ఆ స్లాంగ్ ఏదైతే పట్టుకున్నానో నేను, దాని గురించి కూడా మాట్లాడారు. చాలా బాగా చేసావయ్యా, ఆ మాటలు ఏదైతే ఏంటహే పోహే అనే ఆ స్లాంగ్ ఏదైతే ఉందో చాలా బాగా పట్టుకున్నావు నువ్వు, అది ఏదో అన్నారు. లైక్ థ్యాంక్ యూ సార్. స్పెల్ బౌండ్ అండి అంతే. ఆ మనిషిని చూస్తూ, ఆ మనిషి మాట్లాడుతూ, మన వర్క్ గురించి ఆయన ప్రే చేస్తుంటే ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్. మా ఇంట్లో ఆయన సైన్ చేసిన ఆ పోస్టర్ అలాగా మా ఇంట్లో అలా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ సాయి కుమార్ గారు అంటే ఇండస్ట్రీలో ఒక లెజెండరీ పర్సనాలిటీస్ అంటే ఆయన ముందు వరుసలో ఉంటారు, అంత పెద్ద యాక్టర్. మీరు ఆయన కూతురుగా వర్క్ చేశారు ఈ సినిమాలో, బ్యాండ్ మేళం. సో ఆయనతో జర్నీ ఎలా ఉండింది? సో వెరీ స్పెషల్ అండి. అయ్యో, ఆయన అంత పెద్ద యాక్టర్ పక్కన అదే వాళ్ళ కూతురుగా చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ చాలా స్వీట్. అయినా ఎప్పుడు పాపం రోజు కదా, ఎవ్రీ ఏ సెలబ్రేషన్ వచ్చా హ్యాపీ హోలీ ఇవన్నీ పెడుతుంటారు. అండ్ ఆల్సో సినిమా చూసి కూడా మాకు టెక్స్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కోర్ట్ తర్వాత నాకు ఆయన కాల్ చేసి చాలా బాగా చేసావమ్మా. సో అండ్ సెట్ లో ఏదన్నా మంచి మూమెంట్ ఉందా? అసలు బ్యాండ్ మేళం సెట్ అంతే ఫుల్ ఫన్. ఎందుకంటే ఫుల్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ మేమంతా చాలా ఫుల్ ఫన్ ఉండే. సో యాక్టింగ్ కొంచెం తక్కువ, ఎక్కువ ఫన్ ఉండే. సో అలా చాలా జాలీగా అయిపోయింది. అండ్ మీకు ఈ మూవీకి సంబంధించిన మార్కెట్ ఎంత అవుతుంది, ఈ లెక్కలు ఏమన్నా తెలుసా? అసలు ఏమీ తెలియదు. ఓటీటీ ఎంత అమ్ముడుపోతుంది అసలు ఏమన్నా తెలుసా? అవన్నీ తెలుసు కానీ ఏంటని నేను కనుక్కున్నాను. ఓకే.
అండ్ మీ మూవీ ఫంక్షన్లోనే బాబీ గారు నీతో ఒక మాట అన్నారు. ఆ, నువ్వు త్వరగా పెద్ద అయిపోతే నీతో నా లవ్ స్టోరీ తీయాలని ఉంది. ఎందుకు అంత స్పెషల్ మూమెంట్ బాబీ గారికి? అంటే బ్యాండ్ మేళం వ్యాలంటైన్స్ డేకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేద్దాం అని అనుకున్నాం, దానికి పోస్టర్ కూడా వేసాం. బట్ సడన్ గా కోన వెంకట గారికి ఒకటి స్ట్రైక్ అవుతుంది. ఏదైతే శివ నిర్వాణ గారు డైరెక్ట్ చేసిన నిన్ను కోరి సినిమాలో ఆ ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో అది ఇప్పటికీ చాలా మందికి గుర్తుండొచ్చు. ఇది అమ్మాయిలంతా ఇంతే బ్రదరు, అన్ని అలవాట్లు ఉన్నోని ప్రేమిస్తారు, ఏమీ అలవాట్లు లేనని పెళ్లి చేసుకుంటారు. అది ఎందుకో సడన్గా స్ట్రైక్ అయింది. ఇమీడియట్గా మా బ్యాండ్ మేళంలో ఏదైతే ఒక మంచి కోర్ సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ని అలా కట్ చేయించారు. అది కట్ చేయించి సార్ ఇప్పుడు నెక్స్ట్ బాబీ సార్ దానికి రైటింగ్స్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాను అనమాట కలవడానికి. సో వెళ్ళి ఆ రోజు ఆ వీడియో వస్తే అది పెట్టి చూపించారు అంతే. దెన్ బాబీ అన్న ఇస్ లైక్, సార్ అసలు మీరు ఏం పెట్టద్దు, ఇంత మంచి ఇది ఉన్నప్పుడు ఇదే మీరు రిలీజ్ చేయండి అని అన్నారు. ఆయన రిపీటెడ్లీ చూశారు. ఆ రిపీటెడ్లీ చూసి నాకు ఒకరోజు ఫోన్ చేసి, అంటే అది ఎప్పుడైతే కోనగారితో ఉన్నప్పుడు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ రోషన్, అద్దెరు కొట్టావు. అంటే అంటే ప్రతి ఒక్క అంటే యాజ్ అన్ యాక్టర్గా ఎలా ఉంటుందంటే అండి, మనం ఏదో ఆ ఫీలింగ్ తెలియకుండా కెమెరాలో తెలియడానికి ఎన్నో ప్రెప్ చేసుకొని ఆ లిప్ ఇది కానీ ఐస్లో బ్లింక్ చేయకుండా ఐస్లో టీయర్స్ అలా ఉంచడం కానీ ఇన్ని చేస్తాం కదా, దాన్ని ఎవరన్నా ఎప్పుడన్నా రికగ్నైజ్ చేసినప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. సో అది కంటిన్యూస్గా ఏవైతే నేను చేసినవన్నీ ఆయన వరుసగా లైన్లో చెప్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓ మనం చేసిన దానికి జస్టిఫికేషన్ వచ్చింది అని. ఆ రోజు స్టేజ్ ఎక్కి ఆ మాట అనడం చాలా బాగా అనిపించింది. అండ్ ఒక మంచి బాధ్యత కూడా పెరిగింది, ఇంకా బాగా చేయాలేమో అని. అండ్ శ్రీ మీది ఒక వీడియో చూశాను, మీరు బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని ఎయిర్పోర్ట్లోనూ సంథింగ్ ఎక్కడో నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. అది బాగా వైరల్ అయింది. బట్ దాంట్లో మిమ్మల్ని ఎంతమంది చాలా మంది లవ్ చేశారు, బ్యూటిఫుల్ కామెంట్స్ పెట్టారు. కరెక్ట్. కొంతమంది మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. లవ్ని ఎలా తీసుకుంటారు, హేట్ని ఎలా తీసుకుంటారు? నేను అసలు కామెంట్స్ చూడలేదండి. బట్ వీడియో అయితే బాగా వైరల్. యాక్చువల్లీ అసలు నేను బుర్ర పని చేయలేదేమో తెలియదు, బట్ నేను బయటకు వచ్చి ఎయిర్పోర్ట్స్ ఉన్న ఫోన్ అది అసలు వాళ్ళు రికార్డ్ చేశారా ఏం చేస్తున్నారు అసలు నాకేం అర్థం కాలేదు. చాలా అంటే కొత్త వస్తున్నాను, నేను ఓకే చూసాను, వెళ్ళాను. నేను ఇలా తీసి ఇది చేసుకుంటుంది కూడా వీడియో తీసారని నాకు తెలియదు అసలు. సో హే అంటే కామెంట్స్ అనేది ఆబ్వియస్లీ వస్తాయి, బట్ నేను పట్టించుకున్నాను అసలు. అంటే యాక్చువల్గా ఒక స్టార్ హీరోయిన్కి రావాల్సిన క్రేజ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్లాంటివన్నీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయి ఉన్నారా? ఫస్ట్లీ నేను ఎంత అయితే లవ్ని తీసుకుంటానో ఆ కామెంట్స్ కూడా నేను అసలు అంటే పట్టించుకోను. ఓకే వాళ్ళు ఏమైనా ఒక అది సెన్సిబుల్ అనిపిస్తే మట్టుకు, లేదా అసలు పట్టించుకోను. అండ్ మీ ఇద్దరి గురించి మీ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. రోషన్లో మీకు నచ్చే గుడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి, బ్యాడ్ క్వాలిటీ ఒకటి చెప్పండి. ఎప్పుడే ఏడిపిస్తాడండి, నాకు అది అస్సలు నచ్చదు, అది బ్యాడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలని ఆలోచిస్తుంది. అంటే చాలా బ్యాడ్ క్వాలిటీ ఏమో చాలా ఫాస్ట్ గా చెప్పేస్తుంది. గుడ్ క్వాలిటీ అని కాదు కానీ నాకు ఎప్పుడైనా కానీ వీడు ఎలా అంటే అసలు ఏమని చెప్తా అంటే, నేనైనా కానీ నార్మల్గా నాకు 100 ఆలోచనలు తిరుగుతాయి. బట్ ఈ అబ్బాయి అసలు అలా కాదు. అసలు ఎంత కాన్స్టెంట్ ఉంటాడంటే సినిమా మీద, నాకు అది చాలా ఇష్టం. అంటే ఆ సినిమాలో మీరు ఇంకా పిచ్చోడు అయిపోయినట్లా ఉంటాడు. సో అది నాకు చాలా ఇష్టం. అంటే అన్ని పట్టించుకోడు అసలు, అంటే అన్ని హార్డ్ తీసుకోడు. సో సినిమా 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 అది ఇష్టం నాకు. సో చాలా ప్యాషన్ టువర్డ్స్ ప్యాషన్ చాలా పర్టికులర్గా ఉంటాడు. సో అది చాలా ఇష్టం. థ్యాంక్స్. సోషల్ నీట్ అన్న బేసిక్ 365 డేస్ అన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి బేసిక్ గా. అంటే ప్రతి ఒక్క మినిట్ మూడ్ స్వింగ్స్ లోనే ఉంటది. ఇన్స్టెంట్ అలా ఇప్పుడేనా అవుతుంది, ఇప్పుడే ఏడుస్తుంది, ఇప్పుడే కోపడుతుంది. అది అంటే ఇప్పుడు ఇన్ని డేస్ నేను ట్రావెల్ చేసినా
తన యాక్చువల్ క్యారెక్టర్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదో బ్యాడ్ థింగ్ అనొచ్చు ఏంటో తెలీదు. ఒక గుడ్ థింగ్ ఏంటంటే తనతో ఉన్నప్పుడల్లా వెరీ పాజిటివ్గా ఉంటుందండి. ఇంకా లైక్ వెరీ పాజిటివ్, ఆ వైబ్స్, ఆ ఆరా అంత మన చుట్టూనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అలా నవ్వుతూ తింగరగా చేస్తుంటది కాబట్టి ఇంకేడిపోయడం అలా నవ్వు వస్తుంటది. అది బ్యాడ్ థింగ్ అంది కాబట్టి అలా తింగరగా ఉంటే నాకు ఏం చేయాలో అర్థం కాదు కదా. సో యా. అండ్ బ్యాండ్ మేళం మూవీ ఫస్ట్ మనం అందరూ అనుకుంది ఏంటంటే March 13th రిలీజ్ అవుద్ది అని చెప్పేసి. ఇప్పుడు డేట్ పోస్ట్ పోన్ అయింది. భయంగా ఉందా? ఏం ఆలోచిస్తున్నా డేట్ పోస్ట్ పోన్ అవ్వడం? మా మైండ్ ఇంకా ప్రాసెసింగ్ లో ఉందండి. అంటే రేపు ఏం మారుతుందో కూడా తెలియదు. సో మేమేం ఫిక్స్డ్ గా లేము. బట్ 26th ఇస్ ఫిక్స్డ్. బట్ మీ ఇద్దరికి అంటే మీరు చెప్పిందే, ఇద్దరికి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం కదా. పవన్ కళ్యాణ్ సినిమా వల్ల మీ సినిమా పోస్ట్ పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ 19th వస్తుంది వస్తుంది. కాబట్టి. అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లున్నట్టు డేట్ షిఫ్ట్. అవును. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి, మీ ఫస్ట్ 13 అని అనుకున్నాం కదా. సో సడన్లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది, దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్గా. బట్ యూనో కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం వెరీ రెండరింగ్లో ఉంది కదా. బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. ఒకవేళ ఫిక్స్ అయితే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. ఇండియా చెప్పిన ఒరిజినల్ డేట్ March 26th. డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుంది అంటే మాదేం లేదంటారా? అంటే ఏది జరిగినా మన మంచికే. సో మేము ఆ రాముడు వారి ఆశీస్సులతో. అండ్ మా ఊలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ. కరెక్ట్, వెరీ మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే మొన్న రాజమహేంద్రవరం మొత్తం అవన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం కూడా వెళ్ళాం. భీమవరం వెళ్ళినప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ భీమవరంలో. సో అక్కడ మేము దండం పెట్టుకుంటూ కొనగారు అడిగారంట, అమ్మ మీరే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఇది ఏ డేట్ లో ఉండాలో అర్థం కావట్లేదు, మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి అని అన్నారు. సో ఆ అమ్మ రాముల వారి కళ్యాణం రోజు రమ్మన్నట్లున్నారు. అందుకే మేము March 26th వస్తున్నాం. సూపర్. అండ్ మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్, ఇందులో మీ తప్పు ఉందో లేదో నాకు తెలియదు, బట్ కొంత వివాదం అయితే అయింది. దీనిపైన మీరు క్లారిటీ ఇవ్వాలి. కోర్టు మూవీలో ప్రేమలో అనే సాంగ్ ఉంది, దాన్ని కొరియోగ్రఫీ చేసింది ఎవరు గుర్తుందా మీకు? ఈశ్వర్ గారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది, ఈవెన్ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆ సాంగ్ ప్లే చేసే వాళ్ళు మాట్లాడేవాళ్ళు, అంత పెద్ద సక్సెస్ అయింది, వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది, మూవీకి మంచి పేరు వచ్చింది. బట్ ఎవ్వరు కూడా ఎక్కడా కూడా ఏ స్టేజ్ మీద కూడా నా పేరు చెప్పలేదు అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. లేదు, ప్రీ రిలీజ్ లో కానీ లేదా ఇది మేము చేసినప్పుడు కానీ ఆయన ప్రతి ఈవెంట్ లోనే ఉన్నారు. లైక్ నాకు కూడా వచ్చిన రీల్. బట్ క్వశ్చన్ అడిగింది ఐడియా లేదు. బట్ మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమంటున్నానంటే, సీజర్ ఆ ఫిలిం ఇట్ సెల్ఫ్ అందరికీ చాలా స్పెషల్. అందరం కొత్త వాళ్ళం, అందరికీ కొత్త కొత్త ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ ఒకసారి స్టేజ్ ఎక్కినా, నేను ఎన్నిసార్లు ఎక్కినా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా, ఆ ఆరా ఎలా ఉంటుందో తెలుసు కదా సార్. ఒక మంచి బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి ఉండే ఆరా. సో ఆ ఫీలింగ్లో, ఎగ్జైట్మెంట్లో నాకు తెలిసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాను, వేరే వేరే జరిగిన ఈవెంట్స్లో కూడా మాట్లాడాను. ఐ గెస్ ఆయన అది చూడడం మిస్ అయ్యి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఈవెంట్స్లో ఆబ్వియస్లీ మాకు మైక్స్ ఇచ్చి దాని గురించి మాట్లాడమని, అంటే ఓవరాల్ క్రూ గురించి ఉండదు కాబట్టి నాకు తెలిసి నేను ఆయన గురించి ఆబ్వియస్లీ మాట్లాడాను. అండ్ యూనో నా నెక్స్ట్ సినిమాలో కూడా ఆయన సింగిల్ కట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు తెలిసి ఆయన ఫీల్ అయ్యారంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను అదేంటి అని. బట్ నేను అడిగిన క్వశ్చన్ అయితే మీ దాకా వచ్చిందా? అది మా దాకా అంటే రీల్స్ లో అయితే చూసాం. రీల్స్ నాకు అయితే వచ్చింది ఒకటి, తెలియదు. అండ్ నాని గారి గురించి చెప్పండి, ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవాలంటది. ఇప్పుడు ఆయన ఇది వరకు ఒక మాట అన్నారు, దూరం నుంచి చూసేవారికి నేను కట్టేది చిన్న ఇటుకలు మట్టుకే కనిపిస్తాయి, ఏదో ఒక రోజు పెద్ద కోట వద్ద గోడ వద్ద చెప్పారు. సినిమా తప్పించి ఆయనకి వేరే ప్రపంచమే తెలియదు. సో అసలు నాని గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీరు చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి, ఆయన సినిమాని ఎలా లవ్ చేస్తాడు, మనుషులతో ఎలా ఉంటాడు, నాని గారి గురించి మీ మాటల్లో చెప్పినట్టు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు అన్నయ్యని అడ్మైర్ చేస్తూ ఉండేవాడిని అండి. ఆయన సినిమాలు కానీ, ఆయన చూసింగ్, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ.
బట్ ఎప్పుడైతే నా కోట్ తగిలి నేను ఎప్పుడైతే వాల్ పోస్ట్ ఆఫీస్లో తిరగడం స్టార్ట్ చేశానో, ఎప్పుడైతే నేను నాని అన్న గోడలో ఒక చిన్న పక్కన ఒక ఇటుక అయ్యానో, అంటే అతన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చిందో, ఇంక సినిమా పిచ్చోడే అండి ఆయన. ఇంకా ఆయనకు అది తప్పితే ఇంకే ప్రపంచమే ఉండదు. యూనో ఆయన ఇప్పుడు మొన్న మీరు శ్రీకాంత్ తోటేలా అన్న క్యాప్షన్ అయినా చదువుంటే, అన్న మీరు జడలు వేసుకోవాలి, ఓకే శ్రీకాంత్ నీ ఇష్టం అన్నారంట. అన్న ఇంకేదో చేయాలి అన్న మీ ఇష్టం. అలాగే ఉండేది సార్. మీకు తెలుసా కోర్టు చేసే టైంలో కూడా కోర్టు కథ అంతా వినంగానే పైకి లేసి వెల్కమ్ టు వాల్ పోస్ట్ అని జగదీష్ అన్నకు చెప్పారు. అండ్ ఎవరైతే ఉంటారో పిలిచి ఈ సినిమాకి ఏం కావాలో మొత్తం అడిగింది ఇలా ఇచ్చండి అని అన్నారు. కోర్టులో అసలు ఎటువంటి అంటే ఇప్పుడు అసలు దేనికి వెనకాడకుండా ఆ సినిమాని అలా చేశారు. అంతే సినిమా పిచ్చోళ్ళే చేస్తారు సార్ అలాంటివి. అంటే అతనిలో ఉన్న హానెస్టీ, ఆ సినిమా మీద ఉన్న ఒక పిచ్చి, ఆ ప్రేమ అనేది ఇట్స్ వెరీ నైస్. మీరు చెప్పండి నాని గారి గురించి. మీరు అయ్యో, అంటే ఫస్ట్ నేను ఎప్పుడు అంటే నేను అక్కడ పూజలో కలిసాను ఆయన ఫస్ట్ టైం. సో ఆ తర్వాత ఎప్పుడైతే నేను డబ్బింగ్ స్టూడియోలో ఆయన కొంచెం సినిమా చూసి ఆయన లోపల ఉన్నాను, నేను డబ్బింగ్కి వెళ్తున్నాను సారథి స్టూడియోస్లో. సో ఆయన బయటకు వచ్చి హగ్ ఇచ్చి అద్దరు కొట్టేసరి, మీ ఇద్దరు అసలు వేరే అసలు అంటే ఆయన అంత ఫస్ట్ టైం నా లైఫ్లో ఆయన నుంచి నేను వింటాం. సో అది ఒకటి. అండ్ ఆల్సో మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హిట్ చూడొద్దని చెప్పారంటే అంత అసలు సినిమాని ఎలా ఎలా జడ్జ్ చేస్తాడు, ఎలా నమ్ముతారు అనేది నాకు అసలు అర్థం కాదన్న. ఎందుకంటే వితౌట్ ఈ డబ్బింగ్ అయిందేమో, ఇంకా ఓవరాల్ మిక్సింగ్ అవ్వలేదు. రఫ్ కట్ 3.5 hours సినిమా చూసి ఆయనకు ఆ జడ్జ్మెంట్ ఎలా వస్తుందని నాకు ఇప్పుడు అర్థం కాదు. ఆయన అంతే. స్టేజ్ మీద భయపడ్డారా ఆయన మాట నాని అన్నే కాదు, నాని అన్న చుట్టుపక్కల మెయిన్ తెలియదు అంత భయపడ్డారు. ఏం సార్ అంత పెద్ద మాట అన్నారంటే ఆయనకున్న నమ్మకం అది ఎలా వచ్చిందన్న నాకు అర్థం కాదు. యాక్చువల్ గా నేను శైలేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సినిమా రిలీజ్ అయిన హిట్ 3 రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన అన్నారు, భయం ఏందండి కాళ్ళు చేతులు వణిగిపోయాయి. ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడే అర్థమైంది ఆయన ఎంత అంటే ఆ సినిమాని ఎంత నమ్మి చెప్పారో, అంత లవ్ టువర్డ్స్ కోర్ట్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది అంటే బియాండ్ లిమిట్స్ అనుకో. చూసిన నాని అన్న వేరు, ఇప్పుడు చూసే నాని అన్న వేరు. అంటే రోషన్, ఈ క్వశ్చన్ నీకు. మామూలుగా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలందరూ కూడా ఒక మాస్ ఫాలోయింగ్ కోసం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, మాస్ ఫాలోయింగ్. అలాంటి మాస్ ఫాలోయింగ్ హీరోలకు ఇచ్చే ఒకే ఒక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన డైరెక్షన్ వర్క్ చేయాలని ఉందా? డెఫినెట్లీ సార్. ఆయన సినిమాలు ఏది ఇష్టం నీకు? పోకిరి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే నాకు సినిమా బట్టి ఉంటుంది సార్. అంటే యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్, అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాను కదా. అలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పిన్ పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాను. సో యా. శ్రీదేవి గారు, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. హీరోయిన్ శృతి హాసన్ అంటే చాలా ఇష్టం నాకు. యాక్చువల్ గా చాలా మంది మిమ్మల్ని ఏమంటారంటే జూనియర్ సౌందర్య అంటున్నారు. ఎందుకంటే ఆ లుక్ గానీ, లేదంటే ఆ తెలుగు మాట్లాడే విధానం గానీ, మన తెలుగు అమ్మాయి. సో చాలా పెద్ద బాధ్యత మీ పైన పడిపోయింది. ఫైనల్ గా ఇది లాస్ట్ క్వశ్చన్, బట్ కాస్త సీరియస్ క్వశ్చన్. మీరిద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్, మీరిద్దరు ఫీల్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్. ఆన్ స్క్రీన్లో, ఆఫ్ స్క్రీన్లో మీ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ, క్లోజ్నెస్ ఇవన్నీ చూసి మీ ఇద్దరు అంటే చాలా చిన్న వయసు, ఒక స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు. బట్ బయట చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి, వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియా చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు, వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ట్రూ. సో ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్టు ముందు ఒక 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మీరు కొన్నిసార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్ కానీ అలా చూసాను నేను కూడా. బట్ వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం, కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ వేసుకుంటాం మేము.
ఆ జోక్ లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి రోజు అంటారు. అది అసలు అయ్యో. సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. Mm. బట్ యు నో వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఎందుకంటే బ్యాండ్ మేళ మూవీ కోనా గారు పర్సనల్గా నాకు బాగా క్లోజ్. సో అండ్ అలాగే మీ ఇద్దరి కెరీర్ చాలా గొప్పగా సాగాలని మనస్ఫూర్తిగా Thank you. కోరుకుంటున్నాను. Thank వీటన్నిటికీ బ్యాండ్ మేళ ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలి. Thank ఆల్ you ద so బెస్ట్. much. థ్యాంక్ యూ. ఈసారి డేట్ ఫిక్స్. మార్చ్ 26th. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.